దానికి పైన మనము వాయనం వేసుకుంటాం కదండి, బ్లౌజ్ పీస్ గాజులు పసుపు మనం వేసుకుంటాం కదా, కొంచెం డిఫరెంట్గా ఇలా అనేది చేపి చూపిస్తున్నానండి మీకు. బ్లౌజ్ అనేది మనం సన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని సన్నగా చేసుకుని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని మనకు అటు 3 గాజులు ఇటు 3 గాజులు వేసుకొని మనకి 6 గాజులు అవుతాయి అనమాట. మధ్యలో మనం పసుపు కుంకుమ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఈ పసుపు కుంకుమ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. మనకు అమ్మవారి కాలుతో ఉంటుంది, మనకి గాజు పాటలో పసుపు కుంకుమ అనేది ఉంటుంది అనమాట. వెనుక మనకి మ్యాగ్నెటిక్ కూడా ఉందండి, ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా పైన గాజుతోటి ఇలా పట్టుకోవచ్చు అనమాట. మనం ఇలా బ్యాగ్లోనైనా వేసి మనం వాటిని పూలు కూడా పెట్టుకోవచ్చు అండి. అలానే దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చేశాను అనమాట. ఇది వచ్చేసి మనము ఇలా ఫోల్డింగ్ చేయడం, మనం ప్లేట్స్ ఫోల్డింగ్ చేస్తాం కదా, ఇలా పిల్లలవి లంగాలు కదా, అలా ఫోల్డింగ్ చేస్తే మనకు అమ్మవారికి ఇలా చీర కట్టినట్టు లేకపోతే అమ్మవారికి ఇలా ఫ్రాక్ కట్టినట్టు అలా వస్తుంది అనమాట. ఒక పైన వచ్చేసి మనం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవచ్చు అనమాట. రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకొని మనం 6 గాజులు లోపలికి వేసుకోవచ్చు అనమాట. లోపలికి వేసుకొని పైన మనం అమ్మవారిని అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. బట్ నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇలాంటివి, నాకు ఎందుకో బాగా నచ్చింది, మీకు కూడా యూజ్ అవుతాయని చూపిస్తున్నాను అనమాట. 6 గాజులు అనేది ఇలా వేస్తాను. వీటిలో మధ్యలో మనం పువ్వు కూడా పెట్టి ఇవ్వచ్చండి. ఇవి చాలా బాగా వచ్చాయి. నేను చెప్పినట్టు ఈ పసుపు కుంకుమ బాటిల్స్ అనేది నేను మీషో నుంచి తీసుకున్నాను. మీకు తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్ తీసి కూడా నేను మీషో